వెల్కమ్ టు గుడ్ అచీవ్మెంట్స్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి: దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా, పచ్చిమిర్చి 5, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. మేమైతే ఇక్కడ 2.5 గ్లాసుల బియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టుకున్నాము. మీకు కావాల్సిన బియ్యాన్ని గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా డాల్డా, కొద్దిగా మంచి నూనె వేసి అందులో బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మేము ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసులు వాటర్ పోసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 10 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంతే, వేడివేడి బిర్యానీ రెడీ. ఇందులో చికెన్ రైతా వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా గుడ్ అచీవ్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.